అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ యష్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్. ఈరోజు మా సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లిరికల్ సాంగ్ 'రంగమ్మ' will be launched. And first of all, I wanted to say huge thanks to our friend Priyadarshi for launching the song. ఈ 'రంగమ్మ' సాంగ్ అనేది మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ సాంగ్. దీనికి ఎస్పి చరణ్ గారు వాయిస్ ఇచ్చారు. ప్రిన్స్ హెన్రీ ఈజ్ ద మ్యూజిషియన్ అండ్ ఆల్సో శ్రీనివాస్ మౌలి ఈజ్ ద లిరిసిస్ట్. ఎస్పి చరణ్ గారు కూడా ఈ సాంగ్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఆయన పాడుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఈ సాంగ్ మనకి ఒక 80s టైంలో మనం పాత రోజుల్లో మనం చిన్నప్పుడు వింటున్నప్పుడు ఆర్డి బర్మన్ కానీ బప్పి లహరి గారి సాంగ్స్ వింటున్నప్పుడు ఎట్లా ఒక బీట్ రిథమ్ ఉండేదో ఈ సాంగ్లో కూడా అలా. తెలుగులో ఐఎమ్ ఫీలింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. దానికి ప్రిన్స్ హెన్రీ అబ్సల్యూట్లీ వర్క్ రియలీ హార్డ్ టు గివ్ అస్ దట్ బ్యూటిఫుల్ ఒక మెలోడీ ఉంటుంది, ఒక బీట్ ఉంటుంది, ఒక రిథమ్ ఉంటుంది. మీకు ఈ సాంగ్ వింటుంటే అసలు మీకే అనిపిస్తుంటుంది, అంటే అది అట్లా ఒకలాంటి యాక్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. దీనికి అదే విధంగా శ్రీనివాస్ మౌలి కూడా ఒక గమ్మత్తైన పదజాలంతో మంచి లిరిక్స్ ఇచ్చారు. దాంతో ఇంకా ఈ పాట ఇంకా ఎన్హాన్స్ అయింది. సో వీఆర్ హోపింగ్ ఈ సాంగ్ మీ అందరికి కూడా నచ్చుతుందని, తప్పకుండా మీరు అందరు కూడా ఎంజాయ్ చేస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సాంగ్ సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది దీనికి. ఇది చూసినప్పుడు మీకే అనిపిస్తుంది, అంటే హౌ ఫనీ, అంటే మేము విజువల్స్ని కూడా ఎట్లా ఈ సాంగ్కి మేము తీయాల్సి వచ్చింది అన్నది మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ సాంగ్ తప్పకుండా మీ అందరూ చూసి ఎంజాయ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎస్పి చరణ్ గారికి నాకు ప్రత్యేకంగా చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఎందుకంటే ఈ సాంగ్ ఎస్పి చరణ్ గారు ఎట్లా పాడినంటే మనకు పాత రోజుల్లో బాలు గారి వాయిస్ వినపడుతుంది ఈ సాంగ్ ద్వారా ఆయన. సో హీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ ఎస్పి చరణ్ గారు, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ సాంగ్ ద్వారా మాకు. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ హ్యావ్ ఫన్. వాచ్ ద వీడియో అండ్ లిసన్ టు ద సాంగ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. సో రంగమ్మ పాట ఇప్పుడే రిలీజ్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మోర్ దాన్ ద రిలీజ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ చైతన్య అండ్ చందు అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ యష్ గారు. దాదాపు అందరితో ఇప్పుడు దాకా ఒక 10 years ఆఫ్ పరిచయం నాకు. అంటే వెదర్ నేను చైతన్య ఇద్దరం స్టార్ట్ అయినాం, లైక్ మా అన్ని మణికొండ కృష్ణానగర్ కాదలే మా. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మామ, దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఐఎమ్ గ్లాడ్ యూ ఇట్లాంటి కళలు తీసుకొని దాని ముందుకు దాన్ని ఎంపవర్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ లోకల్ ఈజ్ ద న్యూ గ్లోబల్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, ఇక్కడ మంచి ఫోటోలు కాదు సినిమాలు కూడా తీయబడతాయి. Big huge congratulations to Priyadarshi on the huge success of Balgam. This has been it felt like నిజంగా నా సినిమానే సక్సెస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ యాజ్ ప్రియదర్శి సెడ్, మేము 10 ఏళ్ళు ఎప్పటి నుంచో ఏం లేని స్టేజ్లో నుంచి ఇవాళ సీయింగ్ హిజ్, అంటే నాకు ప్రియదర్శి నా సావు నేను చేస్తా అన్న ప్రియదర్శి తెలుసు, అట్లా ఏడిపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ సీన్ లా మంచం దగ్గర పడుకొని ఆన్ దట్ హ్యూజ్ కండిషన్స్. అండ్ ఇవాళ అన్నపూర్ణ ఫోటో స్టూడియో నా ఫేవరెట్ సాంగ్ రంగమ్మ సాంగ్ రిలీజ్ దర్శి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ దర్శి. నీ సక్సెస్ లో మాకు కూడా కొంచెం సక్సెస్ రావాలి, మాకు కూడా సోకాలని కోరుకుంటున్నా. బట్ హ్యూజ్ థ్యాంక్ యూ, ఎందుకంటే నువ్వు బిజీగా ఉన్నావు తెలుసు, అయినా కూడా వచ్చి సాంగ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నీకు. టు స్టార్ట్ ఆఫ్ విత్, రంగమ్మ ఇస్ మై ఫేవరెట్ సాంగ్స్. సినిమా షూట్ చేస్తున్నప్పటి నుంచి, నాకు చందు గారు చెప్పినప్పటి నుంచి, తర్వాత మాకు రఫ్ ట్యూన్ ప్రిన్స్ హెన్రీ రఫ్ ట్యూన్ ఇచ్చినప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ వెరీ ప్యాషనేట్. అంటే ఈ పాటను ఫస్ట్ బయటకు తీసుకురావాలి అంటే అందరికీ చాలా ఇష్టమైన పాట.
ఇది అంటే 80s బ్యాక్డ్రాప్లో జరిగే మూవీ, 80s బ్యాక్డ్రాప్లో జరిగే సాంగ్ అయినా ఒక చిన్న ట్రెండీ ఫ్యూజన్ మిక్స్తో కూడుకున్న సాంగ్. మీరింటే ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ టు. విజువల్స్ కానివ్వండి, ఆ సాంగ్, ఆ ఫ్యూజన్, ప్రిన్స్ చేసిన ఫ్యూజన్ కూడా ఇట్ ఈస్ వెరీ క్యాచీ. లిరిక్స్ బై మౌలి ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్యాచీ. అంటే 80s సినిమా చూస్తున్నా ఇప్పుడు రెగ్యులర్ పాట వింటున్నట్టు అనిపిస్తుంది మనకు. ఒక బప్పి లహరి గారి పాటలు వింటున్న ఫీల్లో ఉంటుంది సాంగ్. సో మీరందరికి కూడా ఈ సాంగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే బిగ్ బెన్ పిక్చర్స్ నుంచి వస్తున్న మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ త్వరలోనే మీ ముందుకు వస్తాము. ఇంకా మంచి న్యూస్ చెప్తాం మీకు. వాచ్ అవర్ సాంగ్ రంగమ్మ అండ్ వీలైతే స్ప్రెడ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ సాంగ్ వినిపించండి. అండ్ thank you so much, Yash Garu, for giving me this wonderful opportunity, Annapurna Photo Studio. And thank you, Chandu Garu, for giving me Annapurna Photo Studio. This will forever be close to my heart. And Prince, this is just the beginning and you are going to go a long, long way, my brother. I am so sure of it. And నేనైతే 10 million అనుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ యు నో వాట్ యాక్చువల్లీ ఇది అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్ గారు నాకు ఇట్లా పోస్టర్లో అది ప్రిన్స్ ఏంటి అంటే ఆయన లండన్ నుంచి ఎవరైనా తెచ్చుకున్నారేమో మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా. ఇక్కడికి రాగానే అలా నమస్తే బాగున్నా, నువ్వే నా ప్రిన్స్ హెన్రీ అంటే నేను అదే అనుకున్నా. అక్కడ పోయి ఇట్లా క్వీన్తో మాట్లాడి మీ అబ్బాయి ఇట్లా మ్యూజిక్ చేస్తాడంటే ప్రిన్స్ వాళ్ళని తీసుకొద్దాం అనుకున్నాం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఆన్ అ గ్రేట్ జాబ్ బ్రో. ఇంత బిజీగా ఉన్నా కూడా దర్శి మా కోసం ఇంత టైం కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ దేనికంటే బలగంకి, థ్యాంక్స్ దేనికంటే ఇది మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంక దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ సాంగ్ గురించి చెప్పాలి. రంగమ్మ ఈజ్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ మా అందరికీ, మా యూనిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ సౌండ్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశాడు ప్రిన్స్ హెన్రీ. రెట్రో ఫీల్ వస్తుంటుంది, అట్ ది సేమ్ టైం ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ట్రెండీగా చాలా బాగా చేశాడు. ఆ సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అండ్ సినిమాలో కూడా ఇది ఒక గమ్మత్ సిచ్యువేషన్లో వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది పబ్బుల్లో బాగా మోత మోగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా యశ్వి రంగినేని గారికి థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా రీమిక్స్ వర్షన్ ట్రై చేయొచ్చా? లైక్ దీనికి ఇంకొక ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర? బికాజ్ ఈయన పబ్ అంటే నాకు ఇంకొక లైక్ ఇచ్చినప్పుడు అది పబ్ సౌండింగ్ లో ఉంది. ఇంకా బెటర్ సౌండ్ నో చాలా బాగుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ మెంబర్స్. నిజంగా కంగ్రాచులేషన్స్. లెట్స్ హిట్ ఇట్ బిగ్. అందరికీ నమస్కారం. అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే సినిమా నుంచి నేను రాసిన రంగమ్మ అనే పాట రిలీజ్ అవుతుంది. ఈ పాట నేను రాస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈ పాటకి మ్యూజిక్ ప్రిన్స్ హెన్రీ 80s నుంచి తీసుకుని వచ్చి చాలా బాగా చేశారు. చందు డైరెక్టర్, ఆయన దగ్గర ఉండి రాయించుకున్నారు. ఈ పాట ఇంకో రకంగా కూడా నాకు చాలా స్పెషల్. ఈ పాటని ఎస్పి చరణ్ గారు పాడారు. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఈ పాటలో నేను రకరకాల వెరైటీ ఎక్స్ప్రెషన్స్ రాస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాను. నింగి కాలి కిందుందా, నేల ఉట్టికెక్కిందా, కొత్త మత్తు నెత్తెక్కి తొక్కిందే ఇలా, అలాను ఇంకోటి గుండె కాజేసి జడగంట కట్టావమ్మా అని ఇలా రాస్తూ బాగా ఎంజాయ్ చేశాను. ఈ పాట మీ ముందుకు వస్తుంది. బిగ్ బెన్ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది. మీరందరూ పాటను ఆస్వాదిస్తారని, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా పేరు అన్నపూర్ణ ఫోటో స్టూడియో. క్యాప్షన్: ఇక్కడ ఫోటోలు అందంగా తీయబడును. నా పేరు శ్రీనివాస మౌళి. ఇక్కడ పాటలు అందంగా రాయబడును. థ్యాంక్ యూ.